మంచి ప్రభుత్వం. మీరు ఒక్కసారి మొన్న జరిగిన మీరు చూడగలిగితే ఆ రోజు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచ్లో ఎంత అద్భుతంగా చెప్పాడో, అన్ని విషయాలు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన పడుతున్న కష్టాల గురించి, వరదల గురించి, ఆయన ధైర్యం గురించి, ఆయన పరిపాలన గురించి అన్ని విధాలుగా కూడా ప్రతి ఒక్కటి కూడా పేరు పేరున చెప్తూ ఎంతో అద్భుతంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. అంత అద్భుతంగా ఇంకొక పార్టీ నాయకుడు ఇంకొక పార్టీ గురించి, ఇంకో పార్టీ నాయకుడి గురించి చెప్పడం అంటే నిజంగా ఇది మంచి ప్రభుత్వం. ప్రజలు ఎంతో దాని ప్రకారంగా మన ప్రాంతంలో కూడా చాలా మంది నిరుద్యోగులు ఉండేదానికి ఒకటే నిదర్శనం. మన అప్లికేషన్స్ కాల్ఫర్ చేస్తే ఏదో నేను అనుకున్నా 200 మంది, ఒక 250 మంది వస్తారనుకున్నా, కానీ 1300 మంది నిరుద్యోగులు వచ్చి మేము డిఎస్సి కోచింగ్లో ట్రైనింగ్ తీసుకుంటామంటే నేను ఆశ్చర్యపోయాను. ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారంటే వీళ్ళ ఆతృత చూస్తే ఉద్యోగాలు ఎంతో అవసరం. ఈ అవసరాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సిపాయి ఒంటిమిద్ది గ్రామాలన్నింటినీ సందర్శన జరిగింది. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం. ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, నిజంగా ఇది మంచి ప్రభుత్వమే. అన్ని విధాలకు కూడా మేము ఆనందంగా ఉన్నాం. ప్రజలు ఎందుకు ఆనందంగా ఉంటున్నారంటే వాళ్ళు ఒకటే తెలియజేస్తున్నారు, ఆయన మాకు ఇవన్నీ కాదు, మన రాష్ట్రం అభివృద్ధి బాటలో నడిపించే నాయకుడు మా దగ్గర ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయనకు తోడుగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. అలాగే మన అన్ని సహకరించేదానికి ముందు నేనున్నానని చెప్పి నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్ నుంచి కూడా అన్ని సహకారాలు అందుతున్నాయి. నిజంగా కూడా ఈరోజు మన పోలవరం పూర్తి చేసుకోవాలనుకున్నా, మన రాజధాని నిర్మించుకోవాలనుకున్నా, మన గ్రామాల్లో ఏదైతే మన సూపర్ 6 పథకాల్లో ప్రజలకి ఏదైతే అన్ని కూడా అమలు కావాలనుకున్నా కూడా ఈరోజు అన్నిటికీ కూడా నిధులు సమకూర్చే పనిలో మన నాయకులు ఉన్నారు.